నీకని నేనేం కదరా ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసి స్టేషన్కి వచ్చాను. టికెట్ కన్ఫర్మ్ అయిందా? కన్ఫర్మ్ చేశాను కానీ నీ కోసం ట్రైన్ ఆపేందుకు తలపడం తోక్కొచ్చిందిరా బాబు. ట్రైన్ ఆపేవా? ఎలా ఉందిరా? స్టేషన్ మాస్టర్ ఫోన్ చేసి ట్రైన్ లో బాంబు ఉందని చెప్పా. అంతే 2 గంటల నుంచి వెతుకుతున్నారు. తొందరగా ఎక్కడ బాబు, లేదంటే పెట్టారనుకుంటారు. ఇంత పబ్లిక్ చీటింగ్ లేదు, బ్యాటింగ్ లేదు. అరే అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. నువ్వు ఎక్కే కంపార్ట్మెంట్ పక్కన లేడీస్ కంపార్ట్మెంట్ ఉంది. మధ్యదారిలో దిగిపోయి కంగారులో ఎక్కిసావు. అసలే రోజులు బాగాలేదు, మగ రక్షణ లేదు. ఫెవికా తగిలితే వదులుతుందేమో కానీ ఫీమేల్ పెయిట్ తగిలితే మాత్రం ఈ జనం వదలదు. తొందరగా రా బాబు, ట్రైన్ వెళ్ళిపోతుంది. ఇగో తొందరగా వెళ్ళిపోతుంది. బై బై యాదో ఫోన్ చేస్తాలే. ఇదంతా నిజమేనా? కలలాంటి నిజం కన్నుల ముందు నిలిచింది. ఓ ప్రణయ దేవత నా హృదయంలోకి తొంగి చూసింది. తొలి చూపులో ఇంత మహిమ ఉందా, ఇంత తీదన ఉందా? సగం హృదయం ఆమెతో కలిసి వెళ్ళిపోయిన ఫీలింగ్, మిగిలిన సగం విడిపోయిన సగం కోసం రగిలిపోతుంది. ఆమె నీలి నీడల జ్ఞాపకాలు మంచు ముత్యాల్లా రగిలే హృదయాన్ని చల్లార్చి ఓదార్చుతున్నాయి. మీరు వచ్చాక ఈ విశాఖపట్నం టూ మచ్గా మారిపోయిందండి. కాలు వచ్చేసిందండి మన. నోరు మూస్తావా? చాలా టూ మచ్గా మాట్లాడుతున్నావు. అది సరే గానీ వైజాగ్ విషయాలేంటి? ఏమున్నాయండి? టూ మచ్గా వర్షాలండి, టూ మచ్గా ఎండలండి, టూ మచ్గా చెమటలండి, టూ మచ్గా చలండి. టూ మచ్గా మాట్లాడుతున్నారండి. నోర్ముయ్. అంతేనంటారండి? థ్యాంక్స్ అండి. ఫస్ట్ డే లేట్కి వెళ్తే బాగాలా? హాయ్ రమేష్, ప్రొసీడ్. రే కాజోల్ లాంటి పిల్ల నాకు రోయ్. కరిష్మా నాకు రోయ్. నాకు వెంకట సుబ్బలక్ష్మిరా. వెంకట సుబ్బలక్ష్మి మా మరదలరా. దాంతో పెళ్లి నిశ్చయమైందిగా నాకు. పరాయి పిల్లని చూస్తే శంకర్ తోలొలుస్తాడు రా. మీరిద్దరు సిస్టర్సా? కాదు. లేక బ్రదర్సా? కాదు, కజిన్స్. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. మా అమలాపురం అండి. చూడండి బేబీస్, మీరు ఈ సిగరెట్ ఒక దమ్ము కొట్టించారనుకో మేం మిమ్మల్ని ఏమీ చెయ్యం. లేదనుకో మీరు మా అందరికీ ఒక్కొక్క కిస్ ఇవ్వాలి. ఓకే? చిన్నప్పుడు మా తాతయ్య చుట్టలు దొంగతనంగా కాల్చేదాన్లే, అది అలవాటు. పదవే. విలేజ్ విలేజ్కి పొగ అడిగిందా? ఒరే, అమ్మాయిలందరూ ఒకేలా ఉండరా, కొందరు నాలా ఉంటారు. ఏ మగరాయుడు, నువ్వు ఆ గర్ల్స్ కు సపోర్టా? యా. ఐశ్వర్యరాయ్ వస్తుందిరా. ఐశ్వర్యరాయ్, కమ్ 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 కమ్. ఇప్పుడు చూడు,
బీ రెడీ. ఐశ్వర్య రాయ్ కాదు, అటు చూడు అజయ్ దేవగన్ వస్తున్నాడు. శంకర్ గారు వస్తున్నాడు రోయ్. మనం అమ్మాయిలు నేర్పిస్తాం తెలిస్తే మనల్ని చంపేస్తాడు రోయ్. సిస్టర్ సిస్టర్ ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, ప్రిన్సిపాల్ రూమ్ కా అటు, క్యాంటీన్ కా ఇటు, క్లాస్ రూమ్ కా ఎటువైనా వెళ్ళొచ్చు. ఏం లేదు శంకర్, కొత్తగా వచ్చింది కదా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వెరీ గుడ్. అదేమేంటి? వీడేవడ్రా ఏకంగా ఎస్టీమ్లోనే దిగాడు. ఏయ్ ఏయ్ నిన్నే పిలిస్తే వినపట్టం లేదా? ఏమని పిలిచారు? ఏని పిలిచాం. నా పేరు ఏ కాదు. పేరు తెలియనప్పుడు ఎవరైనా ఏనే పిలుస్తారు. అయినా సీనియర్స్ ఎలా పిలిచినా రావాలని తెలీదా? నా పేరు వసంత్. ఆహా. ఏ ఊరు? భాగ్యనగరం. ఓహో, హైటెక్ సిటీయా, అందుకే అంత టెక్కు. అదే నగరం తెలుసా? వైజాగ్ నగరం, స్టీల్ సిటీ. చూడు బాబు, కొత్తగా కాలేజీకి వచ్చేటప్పుడు బుద్ధిగా నడుచుకుంటూ రావాలి. స్టైల్గా ఖరీదైన కారులో రాకూడదు. ఓకే? 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న మా ప్రిన్సిపలే లూనాలో వస్తాడు. నువ్వు కార్లో వస్తే ఆయన ఉద్యోగం చేయాలా లేక అవమానంతో రాజీనామా చేయాలా? కారు బాగుంది, తాళాలి ఒకసారి ట్రైల్ వేస్తా. మీరు స్టూడెంట్సా మెకానిక్సా ట్రైల్ వేయడానికి? నైస్ జోక్. థ్యాంక్ యూ. నీ పేరేంటన్నా? మిస్టర్ వసంత్, నీ థ్యాంక్స్ మాకు అక్కర్లేదు. నువ్వు ఓ పని చేయి, కాలేజ్ క్యాంపస్ చుట్టూ 3 రౌండ్లు కొట్టి వచ్చేటప్పుడు గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సైజ్ సిగరెట్. నాకు మార్లా మార్ల బారో కాదు, మాల్ బారో. యూర్ రైట్. వీల్ పట్రాపో. నాది సర్వీస్ చేయించుకోవడమే కానీ సర్వీస్ చేసే ఫ్యామిలీ కాదు. మన కాలేజ్ చుట్టూ పరిగెత్తమంటారా? రేపు మార్నింగ్ ఎటు నేను జాగింగ్కి వెళ్తాను, వచ్చి ఫాలో అయ్యి చూడండి. వెల్కమ్. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, చెప్పింది చేయి. ర్యాగింగా? ర్యాగింగా? మీరు న్యూస్ పేపర్ చదవరా? కనీసం టీవీ కూడా చూడరా? రీసెంట్గా చెన్నైలో ర్యాగింగ్ కేసుకి 25 ఏళ్ళు శిక్ష పడింది. మొన్న కాలేజ్ అమ్మాయిని ర్యాగింగ్ చేస్తే మన సీఎం దగ్గర నుండి చెప్పుతో కొట్టించాడు. తెలీదా? మీరు ఇంకా అల్లరికి దిగారంటే మ్యాటర్ వీసీ దగ్గరికి వెళ్తుంది. చెప్పు చెప్పు చెప్పు. శంకర్ నా పేరు. ఛాలెంజ్ అయితే నేను రెడీ. క్లాస్ రూమ్ లో చదువులకు ఛాలెంజా? రెడీ. ప్లే గ్రౌండ్ లో ఆటలకు ఛాలెంజా? రెడీ. దేనికన్నా రెడీ. ఏయ్, చూస్తూ చూస్తూ పెట్రోల్ ట్యాంకులో అగ్గిపొలం వేయాలని చూడొద్దు. వస్తా. సీ గైస్. అంటే వాడు పెట్రోల్ ట్యాంక్, మనం అగ్గిపోలం అనే వాడు ఫీలింగ్ ఏంటి బాసు? చూస్తూ చూస్తూ వాడిని అలా వదిలేస్తావు? కొత్త కదా, తోకాడిచ్చినాయి, తర్వాత కట్ చేద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. The subject of electronics is one that is difficult to define, since it refers to an extremely wide range of electrical technology, having only the unit. శంకర్ కొద్దిగా డాబా గార్డెన్స్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళరా. కొత్త అలవాట్లు వద్దు, ఆటోలో వెళ్ళు. శంకర్, ఏంట్రా వీడు డ్రాప్ చేయాలంటే నీచంగా డబ్బులు ఇచ్చి వెళ్తాడు. ఎందుకురా ఫీల్ అయిపోతావు? వాడి క్యారెక్టర్ మనకు తెలియదా ఏంటి? ఇన్నేళ్ల నుంచి వాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారే. శంకర్ ఎవరి బైక్ అయినా ఎక్కాడా? తన బైక్ మీద ఎవరైనా ఎక్కించుకున్నాడా? తెలిసిందేగా. డోంట్ వరీ రామావా, నిన్ను డ్రాప్ చేయడం కదా నీకు కావాల్సింది. నేనున్నాను, డ్రాప్ చేస్తా. పదా పదా. అదండి. థ్యాంక్స్ రా, ఫ్రెండ్షిప్ అంటే నీదే. అదంతా తర్వాత ఆ 50 కొట్టుచు బండిలో పెట్రోల్ పట్టించాలి. అవసరం లేదు, నేను నడిచే వెళ్తాను. ఓ ఇదే మరి ఓసీ కేసు అంటే. పెట్రోల్ తయారుగా వస్తుందా? పోరా, ప్రతి ఒక్కడు వస్తా అండి ఎర్ర బస్సు ఎక్కి. బాయ్, ఉంటాను.
ఉందిరా అమ్మాయి హాయ్ ఏయ్, ఏంటి న్యూసెన్స్? న్యూసెన్స్ కాదు రొమాన్స్ ఓహో. అయినా నీకెందుకురా వీళ్ళకి అన్నవాళ్ళు ఎవరువా నీ సంగతి నువ్వు చూసుకోరా పోరా మాతో పెట్టుకోకమ్మా బోన్స్ బ్రేక్ అయిపోతాయి నా సంగతి నేను చూసుకుంటాం కానీ మీరేంటమ్మా ఈ రోజుల్లో కూడా అబ్బాయిలు కామెంట్ చేస్తే చూస్తూ ఊరుకుంటారు. చెప్పుతో కొట్టండి. కొట్టండి అమ్మా చెప్తాను. ఏంట్రా? ఏంటి? రౌడీ జోన్? చంపేస్తాను. వెళ్ళండి. మా సంగతి తెలీదురా నీకు ఏంట్రా నీ అందుకు చూస్తావు. చంపేస్తాను. మన సంగతి ఎందుకు తెలుస్తావు? ఆడపిల్లలు చెప్పులతో కొట్టిస్తావా? నీ అంతు తెలుసకపోతే నా పేరు గోపి కాదు. ఏడిచేలే పో. థ్యాంక్స్ అండి. మీరు వెళ్ళండి. తిక్క కుదిరింది వెదవులకి లేకపోతే రోజు కాలేజ్కి రావడం లాగించేయడం. పదండి. వీడెవడ్రా మన శంకర్ కోరమండల్ ఎక్స్ప్రెస్ అయితే వీడు తమిళనాడు ఎక్స్ప్రెస్ లో మంచి స్పీడ్ మీద ఉన్నాడు. వాడి స్పీడ్ నువ్వేం గుర్తించక్కర్లేదు. పదపోదాం. పదండి. పదసిను. రేయ్ ఎవడ్రా మా వాడిని కొట్టింది? దమ్ముంటే రండ్రా. ఎవరు? రేయ్ ఇప్పుడు రండ్రా. అందరూ ఇప్పుడు చూపించండిరా. రేయ్ తప్పరా. వాడు ఒక్కడు చేసుకోవాలి. రేయ్ ఇప్పుడు రా. రేయ్ ఎవరు ఎవరు? మా వాడు. రేయ్ మొనగాడు రండ్రా. రేయ్ రండ్రా. రేయ్ ఇప్పుడు రండ్రా. రేయ్ గోపి నిన్ను కొట్టాడు ఎవడో లాక్కరా. రేయ్ శంకర్ ఉదయం నీకు చెప్పానే వసంత గాని కొట్టడానికి రౌడీలు వచ్చారు చూసావా? మన చేతులతో వసంత గడికి సన్మానం చేద్దాం అనుకుంటే వీళ్ళు వచ్చి మనకి శ్రమ తగ్గించారా ఏయ్, బుద్ధుందంట్రా. వాడు మనకు శత్రువే, కానీ మన కాలేజ్ మీదకు మరొకడు వస్తే మన శత్రువు కూడా మనకు మిత్రుడే. పైగా వాడు చేసింది మంచి పని, నాకు నచ్చింది. ఏయ్, ఎవరు కావాలి? మా వాళ్ళని ఆడపిల్లల చేత చెప్పుతో కొట్టించాడే వాడు కావాలరా. నీకు చెప్పేదండి పరా. రెండు నిమిషాల్లో ఈ క్యాంపస్ ఖాళీ చేయండి, లేకపోతే మిమ్మల్ని మీ జీప్ ని కలిపి తగలబెట్టాల్సి వస్తుంది. అన్నా ఆగు. శంకర్ గారు అంటే వీడితో గొడవ పడితే మనం కాంపౌండ్ దాటడం కష్టం. మనం వెళ్ళి ఇంకో రూట్లో వద్దాం. పదండి వెళ్దాం. సరే వాడిని ఎంతకాలం దాచి పెడతారు చూద్దాం. వచ్చేయండి రా. ఏం చెప్పావు గురు? శత్రువును కూడా సేఫ్ లో ఉంచావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. ఢిల్లీలో టికెట్ పిచ్చితో వేశారంటగా పిచ్చెక్కి మన పీడీ గాడికి కూడా పిచ్చెక్కడుందిరా. లేకపోతే ఇంటర్ కాలేజీ టోర్నమెంట్ కబడ్డీ పోటీలో నా నాన్న ఉంటాడా? నిన్నెలా చేసుకుంటారా? అది ఆడవాళ్ళ టీం. అయితే మాత్రం ఆడవాళ్ళతో సమానంగా ఆడే మగాళ్ళకి లేదంటావా ఏంటి? అబ్బా నా బ్యాట్ ఇస్తారా? ఆ కాకిటి అమ్మా ఆ బ్యాట్ ఇటీరా. చూడమ్మా ఈ కాక్ ని ఎగరేసి ఈ బ్యాట్ ఇలా ఆడారు కానీ ఈ బ్యాట్ ని ఎగరేసి ఈ కాక్ ఇలా ఆడారు ఇలాగే యాక్సిడెంట్ అవుతుంది. మా జీవితాలు తడుకోకమ్మా. కంగ్రాట్స్ రా, నీకు చాలా విషయాలు తెలిసిపోయాయి. ఈ విషయం మన పీడీ గారు తెలిస్తే బాగుండు. వాడి గుడ్ లక్ ని బ్యాడ్ లక్. అబ్బా అబ్బా రేయ్ ఎవడో కొట్టిందే? రండ్రా రండ్రా చూసుకుందాం. రండ్రా రండి. ఆఖరి పని పట్టుకురికి రండి. పీడీ సార్ Ball, please. మీరే సార్. సార్ ఎవరో అనుకున్నాను సార్. సార్ మీ బాల్ కి నా హెడ్ అడ్డం పడింది కానీ లేకపోతే డైరెక్ట్ గోల్లో పడే సార్. కదరా తీసుకోండి సార్. ఈ మాట నేను నీకు చెప్పాలి. లైలా వసంత గారితో ప్రాక్టీస్ చేస్తుందంట్రా. ఏం మగరాయుడు ఏంటి ఆడుతున్నావు? పార్టీ మార్చేసావా? ఇట్రా. బాగా ఆడుతున్నాడు. మంచి ప్రాక్టీస్ అవుతుందని. హలో, ఈ కోర్టులో సీనియర్స్ ఆడాలి, జూనియర్స్ ఆడాలంటే కెప్టెన్ పర్మిషన్ తీసుకోవాలి. అయినా నిన్న కాక మన కాలేజీకి వచ్చి నువ్వేలా ఆడుతున్నావు? అసలు నీకు టెన్నిస్ రూల్స్ తెలుసా బాబు? నన్ను అడిగేది? కాదు పక్కింటండి. నిన్నే అడిగేది. పక్కింటాను అనుకున్నానులే. జోకులేకు జోకులేయటం ఆడాలతో అట్టం కాదు. దమ్ముంటే మా శంకర్తో ఆడవాయ్. వీళ్ళంతా ఆడాల దగ్గర వీరత్వం చూపిస్తారు కానీ మనతో ఎక్కడ ఆడగలరు. మరే ఎవరితోనైనా అడగలను. దమ్మున్న మగాడు కోర్టులో దిగొచ్చు.
replied.